తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతా పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామంలో ప్రొవిజన్ దుకాణం నిర్వహిస్తున్న సంధ్యపై కక్షగట్టిన వ్యక్తి ఆమె ఇంటి వద్ద ఉన్న 2 బైకులకు నిప్పు పెట్టాడు. వివరాల్లోకి వెళితే నిన్న రాత్రి మత్తులో ఉన్న గౌతమ్ కుమార్ ఆలియాస్ పెప్సీ అనే వ్యక్తి సంధ్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని సంధ్య తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహించిన గౌతమ్ కుమార్ ఆమెపై కత్తితో దాడికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన సంధ్య ఆమె భర్త కలిపి గౌతమ్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే దీనిపై కక్షగట్టిన గౌతమ్ అదే రాత్రి సంధ్య ఇంటి వద్దకు వచ్చి అక్కడ ఉన్న 2 బైకులపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. మంటలు చెలరేగటంతో ప్రాణభయంతో సంధ్య ఆమె భర్త పిల్లలు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్, నా పేరు సంధ్య. మాది తొండవాడ. నాది ఇక్కడ తొండవాడ సంధ్య ప్రొవిజన్స్. నేను షాప్ పెట్టుకున్నాను. నిన్న సాయంత్రం 6:30కి నేను తిరుపతి నుంచి వచ్చి షాప్ తీసాను. ధనక్క అంగిడి కాడ నుంచి వచ్చి ఎదురుగా గోడ పైన కూర్చున్నాడు. ధనక్క వచ్చింది. ధనక్క నాతో మాట్లాడింది. పక్కన షాప్ అది వచ్చి నాతో మాట్లాడింది. సంధ్య, నేను నాకు 4,000 ఫోన్పే చేయమనింది. సరే అక్క, పోతానక్క, వేస్తానక్క అన్నాను. ఆ అక్క పలకరిచ్చింది. ఒరే, నీకేడేం పనిరా, నీకు పిచ్చినాడు పల్లి కదరా, ఇక్కడ నువ్వేం రా చేస్తున్నావు అంటే, బయట వస్తే చంపేద్దామని కూర్చున్నాను అనేసి అన్నాడు. ఎవరిని చంపేస్తావు ఏంద్రా నైనా అనుకుంటే ఆ ఎక్క వెళ్ళిపోయింది. నా ఇంగిడి కాడికి వచ్చే కాలికి నేను వెనక్కి తోసే కాలికి బొడ్లో నుంచి కత్తి తీసుకొని పొడిచేదానికి వచ్చినాడు. నాకు భయం వేసింది. నేను వచ్చి కట్టెత్తుకొని కొట్టేదానికి పోయే కాలికి మా ఇంటి ఆయన వచ్చాడు. కత్తెత్తుకొని ఎందుకు వచ్చినావు అని చెప్పి అనే కాలికి మా ఇంటి ఆయన పోయినాడు. కత్తెత్తుకొని గేట్లు ఎక్కుతాడు, పొడి చేస్తాను, చంపేస్తాను, ఎవడొస్తాడు, ఏం బీక్తాడు అనేసి పచ్చిగా వర్స్ట్గా మాట్లాడాడు. దానికి మా ఇంటి ఆయన పోబోతా అంటే మా ఇంటి ఆయన నేను ఆపిన, గేటు బీగాలు వేసేసి, వద్దు వాడి చేతిలో కత్తి ఉందాడు అన్న, ఇదంటే మళ్ళీ నేనే బాధపడాలని చెప్పి మా ఇంటి ఆయన ఆపేసినాను. మళ్ళీ ఇంక అటు కాదని చెప్పి మా ఇంటి నన్ను తిట్టి నన్ను పక్కకు తోసేసి పోయి కొట్టినాడు. తట్టే కాలికి కింద పడిపోయినాడు. పోయినాము. వాడి చేతిలో కత్తి తీసుకొని పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాను. పోలీసు వాళ్ళు వచ్చినారు. నేను కంప్లైంట్ ఇచ్చేసి వచ్చినాను. ఇది జరిగింది. తెల్లారితో 2:30కి కరెక్ట్గా మా అత్త నడిచింది. తలుపు తట్టి బండి కాల్ చేసి తలుపు తట్టేసిపోయినారు. కలిగి మేము బయట వచ్చే కాలికి ఇదంతా కాలిపోయి ఇది కూడా పేలిపోయింది. వైర్లు మొత్తం కాలిపోయే కాలికి ఆ టైంలో పసిబిడ్డను తీసుకొని నేను బయట నిలబడుకున్నాను సార్. నేను ఇది సార్ జరిగింది. 2:30కి జరిగింది ఇదంతా. అతని పేరు, అబ్బాయి పేరు నాకు తెలియదు. వాళ్ళ నాన్న పేరు అయితే రవి, వాళ్ళ నాయన పేరు అయితే నాకు తెలుసు. అబ్బాయి పేరు అయితే నాకు తెలియదు. అబ్బాయిని అందరూ పెప్సీ అని పిలుస్తారు. అంతే సార్ జరిగింది.